హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటంటే సింపుల్ డైలీ రొటీన్ వ్లాగ్, 2 డేస్ వ్లాగ్ అయితే మిక్స్ చేసి పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను రసం పౌడర్ రెడీ చేసుకుంటున్నాను. ఇది సండే వ్లాగ్ అనమాట. సో సండే ఇలాంటివన్నీ రెడీ చేసుకుంటే మండే స్కూల్ లంచ్ బాక్సెస్ టైంకి బాగుంటుందని చెప్పేసి నేను ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ చూసారు కదా, శనగపప్పు అండ్ అలాగే కందిపప్పు ఈ రెండు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయాలి. అండ్ అలాగే ధనియాలు అనమాట, అండ్ మిరియాలు. మీ క్వాంటిటీ అనేది మీ కన్సిస్టెన్సీని బట్టి చేసేసుకోవడమే. కొంతమంది ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటారు, కొంతమంది ఒక 1 వీక్కి 2 వీక్స్కి సరిపడేలా చేసుకుంటారు. నేను వీక్లో 2 టైమ్స్ పెడతాను కాబట్టి నాకు ఇంచుమించు ఇది ఆల్మోస్ట్ 2-3 మంత్స్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా మంచిగా మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలన్నమాట. కలర్ అంటే ఎక్కువ కాదు, జస్ట్ లైట్గా గోల్డెన్ బ్రౌన్. నేను చూపిస్తున్నాను కదా, ఆ పప్పులు ఏవైతే ఉన్నాయో కలర్ కొంచెం చేంజ్ అవ్వాలి. అవి అవ్విన తర్వాత మీ కారాన్ని బట్టి ఎండుమిర్చి అది వేపుకోవాలి. ఆల్రెడీ చారులో వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి నేను తక్కువే వేస్తున్నాను. అండ్ అవన్నీ ఫ్రై అయిపోయాక చల్లారడానికి పక్కన పెట్టాను. సండే ఇంకేంటంటే లంచ్కి క్రాబ్ కర్రీ చేశాను అనమాట, పెద్ద పెద్ద పీతలు. అండ్ అలాగే రసం, చారు. ఆ రోజు ఇంకా పౌడర్ రెడీ చేయలేదు, ఆ రోజు లాస్ట్ అనమాట. అందుకే ఆ రోజు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. లంచ్ అయ్యేసరికి మనం ఏదైతే చేసామో అన్నీ చల్లారిపోయినాయి. ఇంకా మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోవడమే. చూసారు కదా, క్వాంటిటీ అంతే చేశాను అనమాట. ఇంకా ఆ రోజు సండే తెలిసిందే, నెక్స్ట్ మండేకి ప్రిపరేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ రోజు దోసల పిండి అయితే కూడా చేసేసుకుంటున్నాను. క్వాంటిటీ అనేది నేను చాలా చిన్న టీ గ్లాస్తో అయితే వేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఎక్కువ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కన్నా వారానికి ఒక 2 రోజులు ఇది, 2 రోజులేమో ఇడ్లీ బ్యాటర్, అండ్ అలాగే ఒక రోజేమో రవ్వ దోశలు, ఒక రోజు వచ్చి పెసరట్లు, ఒక రోజు బాయిల్డ్ ఎగ్స్ అట్లా ఉంటాయి కదా. సో అందుకనే ఎక్కువ వేసేసుకొని స్టోర్ చేసుకుని కన్నా మనకి తగ్గట్టు ఒక 2 డేస్కి అట్లా సరిపోతుందని చెప్పేసి నేను దోశలకి అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అండ్ ఆ రోజు ఏంటంటే మోర్ ఓవర్ దోశలు అనేవి టేస్ట్ చాలా బాగా వచ్చినాయి. నేను ఇంట్లో మరమరాలు ఉండిపోతే అవి కూడా వేసేసాను అన్నమాట. అంటే అవి మెత్తగా అయిపోయినాయి అనమాట. విహాన్కి స్నాక్స్ పెడదామని తీసుకొచ్చేసరికి అవి మెత్తగా అయిపోయినట్టు అయిపోయినాయి. సో ఇంక వేస్ట్ చేయడం ఎందుకు, ఇలా దోశల బ్యాటర్లో కానీ ఇడ్లీ బ్యాటర్లో కానీ ఇవి అటుకులు అట్లా మిక్స్ చేసేసుకుంటుంటే దోశల టేస్ట్ అనేవి చాలా బాగుంటున్నాయి. సో ఆఫ్టర్నూన్కి అలా పెట్టేశాను. ఈవినింగ్ వాకింగ్ చేసి వచ్చేసరికల్లా మనకి బ్యాటర్ అనేది రెడీ చేసుకుందామని ఇంక మళ్ళీ ఏంటంటే మెల్లగా వాకింగ్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. రీసెంట్గా ఏంటంటే నాకు థైరాయిడ్ కూడా వచ్చేసింది హెల్త్ ఇష్యూస్ వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. నేను హెయిర్ ఫాల్ ఇక్కడ నేను హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత ఆ వాటర్ పడట్లేదేమో అనుకొని హెయిర్ టెస్ట్ అది చేయించుకుంటే డాక్టర్ అన్నారు, ఒకసారి ఎందుకైనా మంచిది థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి అని అన్నారనమాట. సో ఆ రోజు నేను వెళ్తే నాకు రిపోర్ట్స్లో థైరాయిడ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అని చెప్పేసి టెస్ట్లో తేలిపోయింది. ఇంకా అప్పటి నుంచి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, పీసీఓడి, థైరాయిడ్ అన్నీ వచ్చేసినాయి. హెయిర్ ఫాల్ అనేది చాలా ఉంటుంది. సో ఇంకా డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎక్సర్సైజ్ అది స్టార్ట్ చేశాను. సండే కదా, కమ్యూనిటీలో పిల్లలందరూ స్విమ్మింగ్లో దిగారు, మా విహాన్ కూడా దిగాడు అనమాట. చేయి చివరి వరకు చేయి. గో డోంట్ స్టాప్. స్పెట్స్ పెట్టుకో. సో ఇంకా వాకింగ్ నుంచి వచ్చేసిన తర్వాత ఆల్రెడీ దోశ బ్యాటర్ నానబెట్టాను కదా, ఇంక ఇక్కడ ఏంటంటే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సండే నైట్ కనుక ప్రిపేర్ చేసుకొని బయట ఉంచుకుంటే మండే మార్నింగ్కి క్రిస్పీగా వస్తాయి దోశలన్నీ కూడా. ఓ పక్కన ఇదిను, అండ్ ఇంకో పక్కన ఏంటంటే ఆల్రెడీ మధ్యాహ్నం నేను రసం పౌడర్ చేసి పక్కన పెట్టాను కదా, సో దాన్ని మిక్సీ చేసేస్తే పౌడర్ అనేది ఇంత క్వాంటిటీ వచ్చిందనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్కి మొత్తం అంతా నా ప్రిపరేషన్ అనేది అయిపోయింది. ఇంకా మండే మార్నింగ్ మా ఇల్లు ఇలా ఉంటుంది, ఇలా వదిలేస్తాడనమాట కంప్లీట్గా. ఇది తిండు. అండ్ ఇప్పుడు వాడు వెళ్ళిన తర్వాత, అండ్ అలాగే ఒక గ్లాస్ జావ్ అయితే తాగుతాడు. ఇంకా వాడు వెళ్ళిన తర్వాత హౌస్ అనేది నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. లంచ్కి శాండ్విచ్ పెట్టు మమ్మీ అని అడిగాడు అనమాట. ఏదైనా ముందు రోజు చెప్తాడు, అది కావాలి ఇది కావాలని చెప్పి. ఇంకా మార్నింగ్ శాండ్విచ్ చేసి పెట్టాను అనమాట లంచ్కి. వాడు వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేసుకుందామని కిచెన్ అయితే వదిలేసాను. చూడండి ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను.
సో శాండ్విచ్ చేశాను అనమాట, శాండ్విచ్ మేకర్. ఇంకా లోపల స్టఫ్ ఇదంతా ఉంది, ఇంకా బ్రెడ్ ఉంది. వాడు వెళ్ళిపోయాక ఇంకా మేము చేసేస్తాం అనమాట లంచ్కి. అండ్ నిన్న క్యారెట్ జ్యూస్ అయితే పెట్టుకున్నాను, ఫేస్ ప్యాక్ లాగా ఏమైనా చేసుకుందామని మర్చిపోయి రాత్రి పడుకుని పోయాను. టైం ఉంటే ఇప్పుడు చేసేయాలి. సో ఇదన్నమాట. వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు ఇంకా నేను మొత్తం ఇల్లు అది నీట్గా క్లీన్ చేసేసుకొని బయట గుమ్మం ముందు ముగ్గు అది పెట్టేసుకుంటాను. ఈరోజు ముగ్గు ఏం పెడుతున్నానో చూపిస్తాను. రోజు పెట్టుకుంటాను యాక్చువల్గా. ఇక్కడ హెల్పర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డైలీ క్లీన్ చేసి తడిగుడ్డది పెడతారు. బట్ వాళ్ళు ఏ టైంకి వస్తారో తెలీదు. మరి అంత వెయిట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకని మార్నింగే నేనే క్లీన్ చేసేసుకొని నేనే తడిగుడ్డు పెట్టేస్తాను. ఈరోజు ఒక ముగ్గు పెట్టాను, ముగ్గు పెడతాను. అంటే రాత్రి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. రోజు ఒక్కొక్క ముగ్గు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను పెట్టాలి అని. ఆ టైంకి ఇంట్రెస్ట్ వస్తుంది, గుమ్మం ముందు అందంగా ఉంటే బాగుంటుంది అని. సో ఈరోజు ఈ డిజైన్ పెట్టాను. మొత్తం క్లీన్ చేయాలి హౌస్. గాయస్, రీసెంట్గా నేను ఆక్వాలాజికాలో మంచి సేల్ అయితే పెట్టాడు అనమాట, బై 1 get 1 అని. అందులో నేను మంచిగా 2 products అయితే తీసుకున్నాను. మనకి 2 products కాస్ట్ ఓన్లీ 1 product కాస్ట్కే వచ్చేస్తుంది. బై 1 get 1 అంటే మీకు తెలిసిందే కదా. నేను ఆల్రెడీ ఇందులో ఏమంటారు సన్ స్క్రీన్ అండ్ అలాగే మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. చాలా బాగుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాండ్. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు, నాకు బాగుంది, నచ్చింది, నేను యూస్ చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ రికమెండ్ చేస్తున్నాను. మనకి ఇన్ కేస్ ఆయిలీ స్కిన్ ఉందనుకోండి, ఆయిలీ స్కిన్కి తగ్గ మాయిశ్చరైజర్స్ అవి ఉంటాయి. డ్రై స్కిన్ అయితే డ్రై స్కిన్ తగ్గ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. సో ఒకసారి మీరు వెళ్ళి వాళ్ళ పేజ్ చెక్అవుట్ చేసేయండి. ప్రతి 3-4 monthsకి అట్లా పెడుతూ ఉంటాడు బై 1 get 1 సేల్. ఇన్ కేస్ ఈసారిగా ప్రస్తుతానికి రన్ అవుతుంది. ఇన్ కేస్ ఈసారి కనుక మీరు ఎవరైనా మిస్ చేస్తే నెక్స్ట్ టైం మాత్రం క్విక్గా పర్చేస్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏమేమి ప్రొడక్ట్స్ పర్చేస్ చేశాను అనేది చూపించేస్తాను, చూసేయండి. సో అన్బాక్సింగ్ చేసేస్తున్నాను చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. సో ఇక్కడ చూసారా మీరు, ఇట్లా వస్తుంది. ఓకే, ప్యాకేజింగ్ అయితే ఇలా వచ్చింది. అండ్ మన బిల్, మీరు బిల్ కూడా అబ్జర్వ్ చేయండి. యాక్చువల్ కాస్ట్ ఇంత, బట్ నేను పే చేసిన కాస్ట్ ఇంత. ఈ ఆక్వాలాజికా ప్రొడక్ట్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఫస్ట్ నేను కూడా ట్రై చేద్దామని మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ తెప్పించుకున్నాను. ఆ 2 products నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ అలాగే మళ్ళీ ఎప్పుడు చూస్తూ ఉంటానమాట, స్కేల్ ఎప్పుడు పెడతా ఉంటాడా అని చెప్పి. సో ఫైనల్గా సేల్ పెట్టిన తర్వాత నేను ఈసారి ఇంకో న్యూ 2 products ట్రై చేశాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి హైడ్రా జెల్ మాయిశ్చరైజర్. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది మన డైలీ యూస్లో చాలా ఇంపార్టెంట్. సో అందుకని నేను సేమ్ ఫ్లేవర్ ఏదైతే బ్లూబెర్రీ ఫ్లేవర్స్ ఉన్నాయో దాంట్లోంచే 2 తెప్పించాను అనమాట. మీద అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఇది ఎలా ఉందో అప్లై చేస్తాను చూడండి, ఎంత ఫాస్ట్గా డ్రై అయిపోతుందో. సో ఇక్కడ ఏంటంటే క్వాంటిటీ అనేది ఎక్కువ ఇచ్చారనమాట. అండ్ అలాగే మన స్కిన్లోకి నాకు ఏదైనా మాయిశ్చరైజర్ ఆయిలీ స్కిన్ కాబట్టి వెంటనే అబ్జర్వ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫేస్ అనేది మాయిశ్చర్గా ఉంచాలి. సో ఇది అనేది స్కిన్లో వెంటనే అబ్జర్వ్ అయిపోయింది అండ్ చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, నాకైతే మాత్రం చాలా నచ్చింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో మీరు ఎవరైనా స్క్రీన్ షాట్స్ తీసుకుంటే తీసుకోండి. ఇన్ కేస్ మీకు సేల్గా వీళ్ళ వెబ్సైట్లో వెళ్తే కనుక మీకు సేల్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు లేదు అంటే పర్పుల్, నైకా అండ్ అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిల్లో కూడా మీకు చాలా అవైలబుల్గా ఉంటుంది. బట్ సేల్ ఏంటంటే వీళ్ళ వెబ్సైట్లో రన్ అవుతుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ అలాగే సన్ స్క్రీన్ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్గా ఆయిలీ స్కిన్, నా స్కిన్ ఏంటంటే ఏదైనా అప్లై చేసిన ఒక 20-15 minutesకి స్కిన్ అంతా ఇలా అయిపోతుంది అనమాట జిట్టుగా. బట్ వీళ్ళంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, సో ఇది 2 days వ్లాగ్ కదా, ఇది సెకండ్ డే ముగ్గు అనమాట. ఏంటి ముగ్గులు చూపిస్తున్నావా అని అనుకోకండి. అండ్ ఆ రోజు పిల్లలందరికీ స్కూల్ హాలిడే, ఇంకా మా వాడు బ్యాచ్ చేసుకొని తిరుగుతున్నాడు అనమాట. ఓ తాగేసి వెళ్ళని చెప్పానా, నువ్వేం చేసావు? అదెందుకు, దాన్ని ఎందుకు పట్టుకున్నావు? అలా పెట్టి అలా ఏది వెళ్ళారో చూపించు.
అలా పెట్టు, పక్కకు అలా పెట్టుకోని. అదే ఎగరట్లే. ఎందుకు ఎగరదు పాపం? అర్రే, అయితే ఏదైనా ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టండి. ఒక పంచే బాక్స్ దాంట్లో అలా పెట్టే చెట్లు, అది మెల్లగా. అందుకే ఇక్కడ స్పైడర్ వెబ్ లేదు కదా, పెంచకూడదు. చెప్పేది విన్నావా ఒకసారి? అది అలా మెల్లగా ఎగిరిపోద్ది. చెట్లలో పెట్టు, బాల్కనీలో కాదు, చెట్లలో పెట్టు. ఇదిగో నువ్వు లంచ్ చేసి అప్పుడు వెళ్ళు. ఏం చేశారు? క్రికెట్ ఆడారా ఇప్పటి వరకు? అర్రే, ఈరోజు మీ స్కూల్ హాలిడేనా? ఏ స్కూల్ మీది? ఎందుకు హాలిడే ఇచ్చారు మీ అందరికి? తుఫాన్ ఏది? అది ఎండ వచ్చింది. సరేనా? సో స్కూల్ హాలిడే అయితే మా కమ్యూనిటీ పిల్లలతో అట్లా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే ఆ రోజు కూడా నేను జిమ్కి వెళ్ళి వచ్చేసి ఇంకా నైట్ రెడీ చేసుకుంటున్నాను పోపుల డబ్బా అవన్నీ. అందులో కొన్ని అయిపోయినవి ఉంటే ఆ లెఫ్ట్ ఓవర్ అవి తీసేసి ఏదైతే కావాలో అవన్నీ కూడా రీఫిల్ చేసుకుంటున్నాను. జిమ్ నుంచి వచ్చేసరికి కొంచెం స్వెట్టింగ్ అది పట్టేసింది బాగా. ఇంకొకటి ఏంటంటే జిమ్ అనేది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఏంటంటే ఆ టైంకి కొన్ని పనుల వల్ల చేసుకోలేకపోతున్నాను. బట్ మన మీద మనం శ్రద్ధ పెట్టి చేయాలి. ఇంకేసారి నుంచి కనీసం వీక్లో ఒక 4 days అయినా జిమ్ అటెండ్ అయ్యి ఆ థైరాయిడ్ అది తగ్గించుకోవాలని అనుకుంటున్నాను. హోప్స్ చూడాలి. అండ్ ఇక్కడ అంతా కూడా నేను రెడీ చేసేసుకున్నాను. ఇంకా ఆ రోజు నేనేంటంటే డిన్నర్కి చపాతీ అండ్ అలాగే పప్పు పొనగంటి కూర చేద్దామని అనుకున్నాను అనమాట. సో అందుకని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ జిమ్కి వెళ్ళేటప్పుడే నేను పప్పు అనేది నానబెట్టేసి వెళ్ళాను. వచ్చేసరికల్లా మంచిగా నాని కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకో పక్కన ఏంటంటే చపాతీ బ్యాటర్ కూడా కలిపేసుకున్నాను. ఆల్రెడీ నేను యూస్ చేస్తున్నాను కదా ప్రీతి జోడియాక్ మిక్చర్, అందులోనే రోటీ ఇది కూడా నేను కలుపుకున్నాను. బాగుంది, చాలా బాగా వస్తున్నాయి రోటీస్ అవి కూడా. మీరు ఇన్ కేస్ ఎవరికైనా కొత్తగా మిక్సీ ఏమైనా తీసుకోవాలంటే కనుక నేను సజెస్ట్ చేస్తాను. బాగుంది, నేను యూస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా రోజు డిన్నర్కి ఇంకా కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా అయిపోయిన వెంటనే ప్రిపేర్ చేసేసుకోవడం. రీసెంట్గా థైరాయిడ్ వచ్చింది కదా, అందులో ఏంటంటే నేను హోమియో మెడిసిన్స్ వాడుతున్నాను అనమాట. దానికోసం ఇప్పుడు వేసుకోవాలి, అదే టైం చూసుకొని వేసేసుకుంటున్నాను. గుర్తొచ్చినప్పుడు వేసుకుంటున్నాను. బట్ ఒక్కొక్కసారి మర్చిపోతుంటుంటే సెల్లో అలారం కూడా పెట్టుకుంటున్నాను అనమాట. నేను కొత్తగా వచ్చింది మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకునేవి అయితే ఆ టైంకి అలవాటు ఉంటాయి, కొత్తవి కొంచెం టైం పడుతుంది కదా. సో అందుకనే నేను అలారం అది పెట్టుకొని వేసుకుంటున్నాను. హోమియో యూస్ చేస్తున్నాను. చూడాలి, అతను ఒక 1-2 monthsలో తగ్గిపోతుందని చెప్పారు. ఇన్ కేస్ నాకు కనుక తగ్గిపోతే నేను మీకు ఏంటనేది క్లియర్గా చెప్తాను. అండ్ కొన్ని ఐటమ్స్ తినద్దని కూడా రికమెండ్ చేశారు. అవేంటంటే కాలీఫ్లవర్, క్యాబేజ్ ఒకటి, బ్రోకలీ ఒకటి, ఇలా కొన్ని తినకూడదు అని చెప్పాడనమాట అతను. సో ఇక్కడ ఏంటంటే పప్పు పొనగంట కూర చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే పప్పులో తాలింపు పెట్టుకోవడానికి నేను నెయ్యి యూజ్ చేస్తానన్నమాట. నెయ్యితో అండ్ అలాగే 2 spoons ఆఫ్ ఆయిల్, ఈ 2 యూజ్ చేసి పెడితే బాగుంటుంది. ఎందుకంటే పప్పు అనేది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది పప్పు టమాటో కానీ పప్పు ఆకుకూరలు కానీ ఏదైనా సరే మీరు ఇట్లా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. అంటే పిల్లలకైతే నెయ్యి వేసి పెడతాం కదా, బట్ అలా కాకుండా ఉత్తిగా పప్పు తినాలనిపించి ఇలా చాలా బాగుంటుంది. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఇంకా తెలిసిందే విహాన్ ట్యూషన్కి వెళ్ళాడు. వాడు అక్కడి నుంచి వచ్చేలోపు నేను ఈ పప్పు రెడీ చేసేసి వెళ్దాము. అండ్ వచ్చేసరికల్లా రోటీస్తో డిన్నర్ అది పెట్టేద్దామని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట పనులు. ఏంటోనండి అసలు 24 hours అనేది సరిపోవట్లేదు. ఎంత పని చేస్తున్నా ఏదో ఒక పని ఉంటుంది. ఈ పనుల్లో పడి మనం కేర్ తీసుకోవడం మర్చిపోతున్నాం. కొంచెం డైట్ ఫాలో అవ్వాలన్నా, ఇంట్లో ఏం చేయాలన్నా కూడా టైం అనేది అడ్జస్టబుల్ అవ్వట్లేదు. ఇంకేంటంటే వెంటనే నేను
ట్యూషన్కి వెళ్ళి విహాన్ని తీసుకొచ్చాను అనమాట. వాడు ఆడుకోవడానికి కింద ప్లే ఏరియాకి వెళ్ళాడు. సో ఏంటంటే వాడు వచ్చేసరికల్లా చపాతీలు చేసి పెడదామని చెప్పేసి ఇంకా నేను ఆల్రెడీ పిండి కలిపేసి పెట్టాను కదా, సో దట్ ఏంటంటే రోటీస్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తున్నాయి అనమాట. ఇంక నేను వెంటనే చపాతీలు కూడా చేసేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంత ట్రై చేసినా నాకు చపాతీ రౌండ్ షేప్లో అయితే రావట్లేదు. 4-5 చేశాను అనుకోండి, అందులో 1-2 రౌండ్ షేప్ వస్తాయి, మిగిలిన అన్ని డిఫరెంట్ షేప్స్ వస్తాయి. ట్రై చేయాలి ఈసారి నుంచి. అండ్ సో ఆ రోజు డిన్నర్ నాకు విహాన్కి అనమాట. విహాన్కి ఏవైతే రోటీస్ చేశానో నేను వాటికి ఏంటంటే గీ అప్లై చేస్తాను. నా దానికి ఏంటంటే ఆయిల్ కూడా వేసుకోను అనమాట. జస్ట్ ప్లెయిన్ రోటీస్ కాల్చుకొని అటు ఇటు తినేస్తాను అనమాట. వాడికి ఏంటంటే కంపల్సరీ గీ అనేది అప్లై చేస్తాను. సో ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కర్రీ అవనివ్వండి, పప్పు అవనివ్వండి, దేంట్లో నంచుకున్న రోటీస్ పిల్లలు ఇష్టంగా తింటారన్నమాట. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఇన్ కేస్ డైటింగ్ అవి ఇవి లేవు అనుకోండి పెద్దవాళ్ళు, మీరు కూడా ట్రై చేయొచ్చు. బాగుంటుంది టేస్ట్ అనేది. అంటే కొంతమంది ఆయిల్తో కాల్చుతారు, బట్ నేను ఏంటంటే కాల్చేసిన తర్వాత ఒక 2-3 డ్రాప్స్ గీ అనేది మొత్తం కూడా అప్లై చేస్తాను అనమాట. ఓన్లీ 1 సైడ్ అప్లై చేస్తాను, 2 సైడ్స్ అప్లై చేయను. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంక ఫైనల్గా డిన్నర్కి రోటీస్ విత్ పప్పు పొనగంటి కూర చేసేసాను. ఐ హోప్ ఈ 2 డేస్ మినీ వ్లాగ్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. వ్లాగ్ అనేది చాలా షార్ట్గా స్వీట్గా పెట్టాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ వరకు ఎవరైతే చూసారో థ్యాంక్ యూ సో మచ్.